ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. ఇక మరి కాసేపట్లో వైఎస్ జగన్ ఇడుపులపైకు చేరుకొని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమాధికి నివాళులర్పించి అనంతరం వైఎస్ జగన్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు. వైఎస్ జగన్ ఈ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య, రాష్ట్రంలో రాజకీయ హత్యలపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. వివేక హత్య కేసుని సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని గవర్నర్కి వైఎస్ జగన్ బృందం విజ్ఞప్తి చేయనుంది. మరోవైపు వివేక హత్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేయనున్నారు. నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేయనున్నారు. సమాచారం మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, జగన్ గవర్నర్ నరసింహన్ని ఎన్ని గంటలకు కలవనున్నారు? అయితే నేను చూసుకున్నట్లయితే దారుణమైన ఎత్తుకి గురయ్యినట్టు మనందరికీ తెలిసిన విషయమే వైఎస్ వివేకానంద రెడ్డి. ఆ నేపథ్యంలోనే అయితే చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఈ రోజు తెలుగు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ రోజు 4 గంటలకు భేటీ అవుతున్నారు. జగన్ తో పాటు సీనియర్ నేతలు కూడా కలిసి ఇటువంటి దారుణమైన హత్యల పైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ పైన మాకు నమ్మకం లేదని టీడీపీ ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు కూడా వైసీపీ చేసింది. ఈ నేపథ్యంలోనే సిట్ కాదు సిబిఐ దర్యాప్తు జరపాలని జగన్ బృందం జగన్ కూడా ఈ రోజు నరసింహన్ కోరనున్నారు. దాని నేపథ్యంలోనే ఈ రోజు చూసుకున్నట్లయితే వైసీపీ మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్యను నిరసిస్తూ నల్ల జెండా, నల్ల బ్యాడ్జీలతోనూ, నల్ల చొక్కాలతోనూ నిరసన తెలపాలని తెలిపింది. అదేవిధంగా గాంధీ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని కూడా పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాల్లో భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొనాలని కూడా కోరింది. అయితే చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఈ హత్య అటు ప్రతిపక్ష పార్టీకి ఇటు అధికార పార్టీకి కూడా రెండిట్లకి మాటల యుద్ధం జరుగుతుంది. అధికార పార్టీ ఆల్రెడీ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్న సిట్ కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పింది. అయితే టీడీపీ ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ మాత్రం ఈ సిట్ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదని ఇప్పటికే కూడా కీలకమైన వ్యాఖ్యలు అటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు సీనియర్ నేత విజయసాయి రెడ్డి కానీ, ధర్మాన ప్రసాద్ కానీ పలువురు కీలక నేతలందరూ కూడా ఇటువంటి సిట్ల వల్ల ఉపయోగం లేదని సిట్ల పైన ఆరోపణలు చేశారు. ఈ సిట్ కాదు టీడీపీ సిట్ పైన కాదు సిబిఐ దర్యాప్తు జరపాలని ప్రధానంగా ఫస్ట్ నుండి కూడా ఈ హత్య పైన డిమాండ్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.